సత్యమూర్తి గారు, వాస్తవానికి మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే మావిగన్ క్యాబినెట్ మీటింగ్లో వచ్చిందని చెప్పి చర్చ జరుగుతుందని, లేకపోతే ఇంకోటని ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఈ యొక్క మావిగన్ని కూడా ఖచ్చితంగా అందరిలో జోకర్గా మిగిల్చిందని చెప్పేసి దీన్ని మళ్ళీ తప్పు అంటే అమరావతి నుంచి ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్లో మావిగన్ తీసుకొచ్చారు, మావిగన్ కూడా సక్సెస్ కాలేదు కాబట్టి అక్కడి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు తీసుకొస్తున్నారు. సో మొత్తానికి అక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా తలలో నిజంగా మెదడులో గుజ్జున్న వాళ్ళు ఇలాంటి పనులు చేయరని చెప్పిస్తున్నారు. ఇప్పుడు అదే చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో అసలుకి నిజంగా అందరూ కూడా మావిగన్ గురించే చర్చించుకుంటున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారు? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే వారి కింద ఉన్నటువంటి నేతలందరూ కూడా మావిగన్ గురించే చర్చించుకుంటున్నారు, నిజంగా ప్రపంచం మొత్తం దీని గురించే మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అతనికి ఏంటి అంటే కన్ఫ్యూజ్ చేద్దాము అన్న ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాడు. క్లారిటీ తనకి లేదు అన్న విషయాన్ని దాచిపెట్టుకొని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అన్న ఉద్దేశంలో ఆయన ఇటువంటి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అతను మాట్లాడిన మాటలు ఏవి కూడా ప్రజలు కాదు కదా, వాళ్ళ పార్టీ నాయకులు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే దాదాపుగా ఒక 100 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని సోషల్ మీడియాలో స్పెషల్ క్యాంపెయిన్ తీసుకున్నాడు. మొత్తం సోషల్ మీడియాలో ఈ మావిగన్ గురించి వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేయటానికి పెద్ద బడ్జెట్ పెట్టారు. కొత్తగా ఒక కన్సల్టెంట్ కూడా వచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ కొత్త కన్సల్టెంటు ఈ మావిగన్ అనేది చాలా బాగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని ప్లాన్ వేస్తూ ఉన్నాడు. ఆ ప్లాన్లో భాగంగా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బతిన్లాడి వీడియోలు చేయిస్తూ ఉన్నారు. కానీ బతిన్లాడుతున్నా కానీ ఎవరూ కూడా మావిగన్ని సపోర్ట్ చేస్తూ వీడియోలు చేయటానికి వాళ్ళు ముందరికి రావట్లేదు. మాకు టైం లేదు, మాకు వేరే పని ఉంది, అది ఇది అని చెప్తూ ఉన్నారు. అందుకని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ అనేది తనది ఒక అద్భుతమైన ఐడియా అని తనకు తాను చెప్పుకుంటూ సజ్జల రామకృష్ణారెడ్డితోటి చెప్పించుకుంటూ ఆయన టైంపాస్ చేస్తూ ఉన్నాడు. ఆయన పెట్టిన ఈ పేరు మావిగన్ గురించి ఇతను ఒక జోకర్ అని చెప్పి మళ్ళాంటి వాళ్ళం ఎవరో అనలేకపోయాం. ఎందుకు అనలేకపోయామంటే 2 ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ జోకర్ అయిపోయాడు కదా అని ఒకటి, రెండోదేమో ఇంకా ఏమి చచ్చిపోయిన పవన్ ఇంకేం చంపుతాంలే అని మనలాంటి వాళ్ళం కొంచెం మర్యాదగా ఉన్నాం. కానీ ఆయన చెల్లెలు వచ్చి ఇతను ఒక పెద్ద జోకర్ అన్నది. అంటే చెల్లెలతోటి జోకర్ అనిపించుకున్న నువ్వు ఇంకా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి, దానికి 100 కోట్లు ఖర్చు పెట్టి బడ్జెట్ పెట్టడం అంటే నిజంగా నువ్వు జోకర్ అనేది నీకు నువ్వే ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నావు. షర్మిల అంటమే కాదు, షర్మిల జోకర్ అన్నదని ఈయనేమి బాధపడక్కర్లేదు. ప్రజలు అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు ఇతను ఒక జోకరు, ఇతనికి ఏమీ తెలీదు, ఇతనికి అమరావతి చట్టబద్ధత మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మారుస్తాము అని చెప్పటాన్నే దాన్ని తెక్క అంటారు. దాన్ని అంటే మరీ మెంటల్ ముదిరిన థర్డ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు తప్ప మాట్లాడలేరు. ఏం మారుస్తావు? నిన్న ధర్మాన ప్రసాదరావు వీడియో ఒకటి చూసా. అసెంబ్లీ తీర్మానం వల్ల మారిన చట్టము మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేస్తే మారుతుంది కదా అంటాడు.
ఓరి నువ్వు ఎట్ట మంత్రివి అయ్యావయ్యా, నువ్వు చాలా సీనియర్ మంత్రివి, నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసావు, అసలు నువ్వు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఆ ముఖ్యమంత్రి దగ్గర దాన్ని ఏమంటారు, ఆయనకి చిడతలు, వాళ్ళకి చిడతలు కొట్టుకుంటూ ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈయన మంత్రిగా ఉండేవాడు. అదే ట్రెడిషన్ ఇప్పుడు జగన్ దగ్గర కూడా కంటిన్యూ చేస్తున్నాడు. అసెంబ్లీ తీర్మానం వల్ల, అసెంబ్లీ తీర్మానంతో చట్టం మారితే మళ్ళీ మేము అసెంబ్లీ తీర్మానం చేస్తే చట్టం మారాలి కదా అంటాడు. ఈ ధర్మాన ప్రసాదరావుకి ఒక చిన్నప్పుడు మాకు సామెత ఉండేది, చదివేస్తే ఉన్నమతి పోయింది అని. అంటే బాగా చదివిస్తే ఆడు మొత్తం ఏబిసిడీలు కూడా మర్చిపోయాడు. కాకరకాయని చూపిస్తే ఏందిరా బాగా అసలు చదువు రాకముందరేమో ఇదేందిరా అంటే కాకరకాయ అన్నట్టు, బాగా చదివి తెల్లవారులు చదివించిన తర్వాత ఇదేందిరా అంటే గీకరకాయ అన్నట్టు. ఈ ధర్మాన ప్రసాదరావు చూస్తే నాకు అది మాత్రం అనిపించింది. అసెంబ్లీ తీర్మానంతో చట్టం మారేటైతే మళ్ళీ మేము వచ్చి తీర్మానం చేస్తే మారుతుంది కదా. ధర్మాన ప్రసాదరావు, నీకు ఒకటి చెప్తా విను, నువ్వు కూడా ఆ మంత్రివర్గంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి కౌన్సిల్ని రద్దు చేయాలి అని తీర్మానం పెట్టాడు కదా. అసెంబ్లీ యునానిమస్గా కౌన్సిల్ని రద్దు చేయాలి అని తీర్మానించింది కదా, అయిందా? ధర్మాన ప్రసాదరావుకి స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే, నువ్వు తీర్మానం చేసావు, అయిందా? మళ్ళీ నువ్వు అడిగావా, నేను తీర్మానం చేశాను దాన్ని ఎందుకు మీరు ముందరికి తీసుకెళ్ళలేదు అని అడిగావా? నీవు తీర్మానం చేసినంత మాత్రాన ఏమీ కాదు. నువ్వు తీర్మానం చేయటం వల్ల అసలు ఏమీ కాదు, నీ వల్ల కాదు. నీకు చాలా సందర్భాల్లో పెద్ద వాళ్ళు కూడా తప్పులు మాట్లాడతారు, కొంచెం బుద్ధి లేకుండా మాట్లాడతారు అనటానికి ఇది ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది తప్ప, కేంద్ర ప్రభుత్వం ఏమడిగింది, అసలు కేంద్రంలో ఉన్న చట్టం ఏంటి, ఆ చట్టాన్ని ఎట్లా మార్చాలి, ఎట్లా మారుస్తారు, ఈ ప్రొసీజర్లు ఏవి తెలియకుండా మీరందరూ మంత్రులుగా చేసి అంటే ఈ మావిగన్ అనే పదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఈ ధర్మాన ప్రసాదరావు లాంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి అడుగులకి మడుగులొత్తటానికి, వాళ్లకున్న నాలెడ్జ్ను కూడా మర్చిపోవటానికి సిద్ధపడుతున్నారు. ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసింది. మీకు బుర్ర లేదు, బుర్రలో గుజ్జు లేదు అని ఉద్దేశించి ఎందుకు రాశాడా, ఎవరి గురించి ఉద్దేశిస్తూ రాధాకృష్ణ రాశాడా అని నేను ఇన్ని రోజులు తర్జన పడ్డా. ఈ వైసీపీ నాయకుల గురించి నాకు తెలిసి రాధాకృష్ణ రాసింది ఈ ధర్మాన ప్రసాదరావు గురించి అనుకుంటున్నా. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేస్తే చట్టం మారితే మేము తీర్మానం చేస్తాం కదా అంటాడు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014ని సవరించాల్సిన అనివార్య పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ని సవరించి దానికి కొత్త పేరు పెట్టారు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026. ఇప్పుడు ఇంకా పాత చట్టం లేదు, ఇది కొత్త చట్టం. ఈ కొత్త చట్టంలో ఏమున్నది నీకు చెప్పట్లా, నీకు తెలుసు, దుర్గా కుమార్ గారికి తెలుసు, ఆయన కూడా చెప్పట్లా. నేను చెప్తున్నది ధర్మాన ప్రసాదరావుకి, వైసీపీ నాయకులకి. ఈ కొత్త చట్టంలో ఏమున్నది అంటే తెలంగాణకి రాజధాని హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని ఉన్నది. చూసుకోపో ధర్మాన ప్రసాదరావు, శాశ్వత రాజధాని. ఇంకా నీకు అదే చెప్తున్నా, ఆ టర్మినాలజీలో పడద్దు ఎవరు కూడా. చట్టం మారింది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 మారింది, అది లేదు ఇప్పుడు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026 అమల్లో ఉంది. ఆ చట్టం ప్రకారం తెలంగాణకు రాజధాని హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి. ఇది రాజ్యాంగం సవరణ. రాజ్యాంగ సవరణ మార్చేశారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఈ ధర్మాన ప్రసాదరావు రాజ్యాంగ సవరణ చేయాలి అంటే నీకు లోక్సభలో, రాజ్యసభలో 2/3 మెజారిటీ రావాలి. అర్థమైందా? అంటే నీకు కాదు, ధర్మాన ప్రసాదరావుకి అర్థం కావాలి. అంతేగాని అసెంబ్లీ తీర్మానం చేస్తే, చట్టం అయితే, చట్టం మారిస్తే నేను తీర్మానం చేస్తాం కదా అంటావు. అందుకని ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను కూడా మావిగన్న అంటారు. అందుకని ధర్మాన ప్రసాదరావు కానీ, బొత్స సత్యనారాయణ కానీ, బొత్స సత్యనారాయణ మొన్న ఏడ్చింది కూడా ఇదే కారణం. రాజశేఖర రెడ్డి గురించి కాదు, ఆయన ఏడవటానికి ప్రధాన కారణం ఏంటి అంటే నన్ను పిలిచేమో వైజాగ్ రాజధాని అని చెప్పించాడు ఈ జగను. నేను చెప్పిన నెక్స్ట్ డేనే ఆయన వచ్చి కూర్చొని మావిగన్న అన్నాడు. నేను ఫూల్ని అయిపోయాను. నన్ను అసలు ఇట్ట ఎవడు ఫూల్ని చేయలేదు. గతంలో కూడా నెయ్యి ప్యాకెట్ అని చెప్పి చీజ్ ప్యాకెట్, ఆ చీజ్ ప్యాకెట్ చూపించి నన్ను అందరూ బూతులు తిట్టారు నన్ను. అది అసలు ఏదైతే కౌన్సిల్లో కూడా దేవుడు పటం పట్టుకొని చెప్పులు వేసుకోలేదని చెప్పి అక్కడ కూడా అక్కడ తిట్టారు. నా జీవితంలో నేను మామూలుగా అరాక్ కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు కూడా ప్రజల చేతుల్లో ఇన్ని తిట్లు తినలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి దయ వల్ల నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ జనం అందరూ నన్ను తిట్టిపోస్తూనే ఉన్నారని ఏడ్చాడు బొత్స సత్యనారాయణ. అది ఏడవటానికి ప్రధాన కారణం. అందుకని వీళ్ళు ఎన్ని చెప్పినా, ఎన్ని ప్రచారం చేసుకున్నా, ఎంత వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎన్ని రకాలుగా ప్రదర్శనలు చేసినా ఎవడూ నమ్మటానికి సిద్ధంగా లేడు. ఇప్పుడు నమ్మటం కూడా ఇది లేదు ఇక్కడ. చట్టం ఆల్రెడీ చట్టం మారిపోయింది. రాజ్యాంగంలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ముందరికి వెళ్తూ ఉన్నది. అమరావతిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి. చేస్తూ ఆడెవడో నిన్న ఇందాక ఎవడో చూశాను నేను, ఎవడో ఒకడు మేధావి వచ్చి చూడండి చంద్రబాబు నాయుడు కట్టడు, చంద్రబాబు నాయుడు కట్టడు, బిల్డింగులు కట్టడు, అట్లాగే ఉంచుతాడు అని చెబుతుండే. అరే తిక్కలోడా, వెళ్ళి చూసిరపో, అమరావతి వెళ్ళి చూసిరపో, కడుతున్నాడో లేదో తెలుస్తుంది. ఇంకా వాడెవడో అంటాడు మొన్న 5 సంవత్సరాలు ఉన్నాడు లాస్ట్ టైము, ఇప్పుడు 2 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో ఎక్కడ కట్టాడు రాజధాని అంటాడు. మధ్యలో నువ్వు తగలబడ్డావు కదా, మధ్యలో నువ్వు తగలబడి మొత్తం ఇటుక కంకర దొబ్బేసావు కదా అక్కడ పెట్టుకున్నవన్నీ కూడా. ఎట్లా కడతారు? నువ్వు మధ్యలో వచ్చి అక్కడ ఇటుక రాళ్ళు పెట్టుకుని ఇటుక రాళ్ళు కూడా దొబ్బుకొని పోయారు కదా. ఇంక ఇటువంటి వీళ్ళందరూ వచ్చి సంత వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి దానికి ప్లానింగ్ వేసి అమరావతి కన్స్ట్రక్షన్ ఎప్పుడు మొదలుపెట్టాడు, దానికి ఎప్పుడు శంకుస్థాపన జరిగింది. మనకి ఇటువంటి విషయాలు ఏం అక్కర్లా. అక్కడ 5 సంవత్సరాలు, ఇక్కడ 2 సంవత్సరాలు, అంటే మొత్తం 7 సంవత్సరాలు అని ఆ జగన్ చెప్పాడు. ఆ జగన్ చెప్పింది రాధాకృష్ణ రాసింది ఇదే. జగన్ ఆ 5 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అన్నాడు. నువ్వు ఆలోచించాలి కదా, 7 సంవత్సరాలు ఎక్కడైంది? మధ్యలో మనం వచ్చి జరదొప్పాం కదా అని. మధ్యలో 5 సంవత్సరాలు మంది కూడా ఉంది కదా. ఈడొచ్చి అదే చెబుతాడు. జగన్ చెప్పింది అదే, రాధాకృష్ణ రాసింది అదే. జగన్ ఏం చెబితే అది ఫాలో అవుతున్నారు. జగన్ తలతెక్క మాటలు మాట్లాడుతుంటే మీరు అవే మాట్లాడుతున్నారు, మీ బుర్రలో గుజ్జు లేదు అని రాశాడు. దాన్ని వీళ్ళు నిరూపించుకుంటూ పోతూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.